హాయ్ బ్రదర్, నేను మీ శ్యామ్ రాయల్. ఏంటి ఎలా ఉన్నారు? ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలుసా? సోషల్ మీడియాలో మనము బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా చాలా కృషి చేయాలి. సేమ్ అదే విధంగా నేను చాలా కష్టపడి మీకోసం రాత్రి కాదు పగలు కాదు మీకు ఇవ్వాల్సిన టేస్ట్ కోసం మిడిల్ క్లాస్ మిలిటరీ హోటల్లో చాలా విధంగా నేను మీకు అంత రీజనబుల్ రేట్తో మంచి టేస్ట్ని అందిస్తున్నాను. మన ఊరి వాళ్ళు, నాయుడుపేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా విజిట్ చేస్తున్నారో చాలా హ్యాపీ. బట్ మనకి వేరే ఊరు నుంచి మన హోటల్ని వెతుక్కుంటూ వచ్చి మన హోటల్ ముందు కార్ ఆపి మీ దగ్గర ఒకసారి టేస్ట్ చేయాలి అంటే ఆ ఒక్క ఓడు మనకు రావాలి అంటే చాలా కష్టపడి ఉండాలి దానికి. అది ఈరోజు ప్రూవ్ అయింది నాకు. ఇవాళ గుంటూరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతున్నారంట. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, మీ దగ్గర ఫుడ్ బాగుంటుంది, నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని, ఒకసారి ఇలా తిరుపతి వెళ్తున్నాము, తిరుపతికి వెళ్ళే ముందు ఒకసారి తిందామని చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళకి నేను మొత్తం నీట్గా సర్వ్ చేసి వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకున్నాను. వాళ్ళు రివ్యూ చెప్తూ ఉంటే నాకు ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎంత కష్టపడితే ఆ రివ్యూ దొరుకుతుందో తెలుసా? ఓన్లీ మీ యొక్క సపోర్ట్ కోసమే నేను చాలా కష్టపడుతున్నాను. మీ యొక్క సపోర్ట్ నాకు అందుబాటులో ఉంటే నేను ఇంకా కష్టపడి మంచి డెలిషియస్ ఫుడ్ మీకు సప్లై చేసి మీ దగ్గర మంచి నైపుణ్యమైన మాటలు తీసుకొని, అది బ్యాడ్ ఫీడ్బ్యాక్లు అవ్వచ్చు, జెన్యున్గా మనకి అన్ని ఫీడ్బ్యాక్స్ అవ్వచ్చు. బ్యాడ్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేదంటే నార్మల్గా జెన్యున్గా గుడ్ ఫీడ్బ్యాక్స్ అవ్వచ్చు. కానీ బ్యాడ్ గుడ్స్ని తీసుకుంటా, ఐఎమ్ హ్యాపీ. కానీ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ ఫీడ్బ్యాక్ని నేను ఆపేదానికి ఆ బ్యాడ్ ఫీడ్బ్యాక్స్ మీద గట్టిగా వర్క్ చేసి నేను ఇంకా రెక్టిఫై చేస్తాను. చెప్పాను కదా, మంది మిడిల్ క్లాస్ హోటల్ అయినా సరే చాలా డెలిషియస్ ఫుడ్ సప్లై చేసేదానికి మేము ఫస్ట్ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.